ఆ పల్లెటూరు మీరిద్దరు ఇలా వచ్చేసి అలా వచ్చేసాను నాన్న. పిలిపిదైన కైసరియా అనే ప్రదేశానికి వచ్చాడు. పిలిపిదైన కైసరియా అనే ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశానికి వస్తే ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటుకు వచ్చేసారు. కైసరియా రెండున్నాయి. ఆ రెండిట్లో ప్రత్యేకమైనది పిలుపుదైన కైసరియా. ఆ పిలుపుదైన కైసర్యాలకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పరుగు పరుగున యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చేసారు. అందరూ కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో మౌనంగా నిలబడి ఉన్నాడు. శిష్యులందరూ గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారు. అటువైపున జనసమూహం కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుకుండా ఒక మాట అనుకుంటున్నారు. ఈ జనులు నన్ను గూర్చి ఏమి చెప్పుచున్నారు? ఇది ఈరోజు అంశం. పుట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఎస్పెషలీ టు Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ బైబిల్ తీశారని నేను అనుకుంటున్నాను. 13వ వచనంలో యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఇంకొంచెం ఎక్కడో డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం. సరే నేను జరుగుతా. ఐ విల్ అడ్జస్టెడ్. గుడ్. మనిషి కుమారుడు ఎవరని ఈ జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. వారందరూ కూడా గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే పరిసయ్యులు ఉన్నారు, రెండవది శాస్త్రులు ఉన్నారు, మూడవది సద్దూకయ్యులు ఉన్నారు, నాలుగవది దేవుని శిష్యులు ఉన్నారు, ఐదవదిగా ఇశ్రాయేలు ఉన్నారు, ఆరవదిగా యూదులు ఉన్నారు, ఏడవదిగా అన్ని జనులు ఉన్నారు. ఆమేన్. ఇవేం చూసి వచ్చావా మని బాబు అని అంటారు మీరు. సరిగ్గా ఇక్కడ అంతమంది 7 రకాల ప్రజలు అక్కడ కూర్చొని ఉన్నారు. మొదటిదేమో అన్ని జనులు ఉన్నారు, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వాళ్ళు. అన్ని జనులు ఎవరండి? యేసు ప్రభు ఉన్న చోటుకు అన్ని జనులు ఎలా వస్తారంటే గలిలయ, జెబులూను, నఫ్తాలి అన్య జనులు నివసించేటువంటి ప్రదేశము కనుక వారు కూడా ఆ రోజు యేసు ప్రభు బోధ వినడానికి వచ్చారు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇప్పుడు అన్ని జనులు ఉన్నారు, ఇశ్రాయేలులు ఉన్నారు, యూదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. 7 రకాల గుంపులు అక్కడ కూర్చొని ఉంటే వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే నన్ను 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 ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అన్నాడు. నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రజలు, నేను గలిలయ వెళ్ళాను, తర్వాత నేను మొన్నటి రోజున ఎరుకోకు వెళ్ళాను, అక్కడి నుంచి యెరూషలేముకు వచ్చాను, రకరకాల ప్రదేశాల బేతనియాలకు వెళ్ళాను, ఇన్ని ప్రదేశాలకు వచ్చాను కదా, అసలు నన్ను ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగినప్పుడు చెప్పాను కదా 7 రకాల గుంపు అక్కడ ఉన్నారని. ఆ 7 రకాల గుంపులో ఒకరు లేచి ఏమన్నారంటే, అయ్యా నా మనసులో ఒక మాట ఉంది. ఏమి లేదు, మొన్న హేరోదు బర్త్డే రోజున, హేరోదు యొక్క జన్మదిన రోజున ఆ నాట్యగత్య తల నరికించేసేది కదా యోహాన్ని, పళ్ళెములో తెచ్చిచ్చింది కదా, ఆ యోహానే బతికి మళ్ళా వచ్చాడని ఊరందరూ అనుకుంటున్నారయ్యా. ఆ యోహాను తప్ప, యోహాను ఏ రీతికైతే అరణ్యములో ఉన్నప్పుడు ప్రజలు ఏ రీతికైతే యోహాన్ని వెంబడించారో అదే రీతిగా అరణ్యములో నువ్వు ఉన్నప్పుడు ప్రజలు నిన్ను వెంబడిస్తున్నారు. యోహానుకి ఎంత గొప్ప అతీతమైనటువంటి శక్తి అయితే ఉన్నదో, నోటి మాట వాక్శక్తి, అంత అతీతమైన శక్తి నీకు కూడా ఉంది. కాబట్టి నువ్వందరూ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను మళ్ళా బతికొచ్చాడని ఊరందరూ గుసగుసలాడుతున్నారు అన్నాడు. ఈ లోపల ఇంకొకరు లేచి ఏమన్నారంటే, అయ్యా మీకు ఆశ్చర్యమైన మాట చెప్పాలి. నువ్వు చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే, నువ్వు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు చూస్తుంటే, మాకు పాత రోజుల్లో మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో ప్రారంభించబడాడే తిష్బీయుడైన ఏలియా, ఆ తిష్బీయుడైన ఏలియా మా కళ్ళ ముందు కనబడుతున్నాడయ్యా నిన్ను చూస్తుంటే. ఏలియా మాత్రమే అద్భుతాలు చేశాడు. సారిపతి విధురాల ఇంటికి వెళ్తే అద్భుతాలు జరిగాయి. ఆకాశం నుంచి అగ్ని దించాడు, చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాల యొక్క కుమారుణ్ణి తిరిగి బతికించాడు. అసలు ఏలియా ఎన్ని అద్భుతాలు అయితే చేశాడో అన్ని అద్భుతాలు నీ ముందు కూడా మేము చూస్తున్నాం. కాబట్టి అందరూ నిన్ను ఏలియా అనుకుంటున్నారయ్యా. ఒకరి మనసులో ఏముంది? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఇంకొకరి మనసులో ఏముంది? ఈ మాట బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది.
అభిలాష్ ఎక్కడున్నాడు? వెర్ ఈజ్ అభిలాష్? డోంట్ సిట్ దేర్ అండ్ బ్యాక్ సైడ్, కమ్ అండ్ సిట్ హియర్, బట్ యు ఆర్ సో ఇన్ ఎల్డర్ అండ్ టు కమింగ్ ఆఫ్ ద బికమ్ గాడ్ సర్వెంట్. 70-80 ఏళ్ళ మధ్యలో కూర్చొని ఏం చేస్తారా నాయన? ముందుకు రారు, రేపు మా పెళ్లి చేయాలి నీకు. ఇప్పుడు ఏం రాబడిందంటే అక్కడ ఏలియా ఏలియా, అందరూ కూడా నేను ఏలియా అనుకుంటున్నారు అన్నారు. ఈ లోపల కొంతమంది వచ్చి బేతనియా దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. బేతనియా నుంచి అంటే యోహాను రాసువార్త 11వ అధ్యాయంలో బేతనియా నుంచి కొంతమంది వచ్చి, అయ్యా మీరు బేతనియాలో సరిగ్గా యోహాను రాసువార్త 11వ అధ్యాయంలో మీరు ఏ రీతిగా అయితే కన్నీళ్లు విడచడం అందరూ చూచారో, నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే నిన్ను చూసి మేమందరం ఏమనుకున్నాం అంటే సాక్షాత్ ఇర్మియా వచ్చేసాడు ఊర్లేక అనుకున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను ఇర్మియా అనుకున్నారయ్యా. తన ప్రజల కొరకు ఇర్మియా తప్ప ఈ యొక్క ప్రదేశంలో ఎవ్వరూ ఏడవలేదు. కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే నువ్వు సాక్షాత్తు ఇర్మియా అనుకున్నారు. తన ప్రజల యోగక్షేమం కోసం ఇర్మియా ఏ రీతిగా అయితే కడవరకు యెరూషలేములో ఆగిపోయాడు, బబులోను దేశమునకు చెరనుకు దాదాపు 70 సంవత్సరాలు యూదులు ఇశ్రాయేలు పట్టబడి అందరూ వెళ్ళిపోయినా ఒక్క ఇశ్రాయేలు విడవబడిన శేషమైన జనాంగం కొరకు ఏ రీతికైతే ఇర్మియా కన్నీరు కారుస్తూ వారి మధ్య పరిచర్య చేశాడు, అంతమంది బొండాలు వేసి బంధించిన, గోతిలో పడవేసిన, మల్కియా గోతిలోంచి అతన్ని పడవేసి చిత్రహింసలు గురి చేసిన, ఒక్క రొట్టె ముక్క ప్రతిరోజు అతనికి అందించిన, సిద్కియా వచ్చి గోడకి కొట్టినట్టుగా ఒక్క దెబ్బ చెంప దెబ్బ కొట్టిన, ఇన్ని అవమానాల మధ్యలో కూడా తన స్వజనులు విడిచిపెట్టకున్నటువంటి ఇర్మియా ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నామయ్యా. ఎందుకంటే ఇన్ని అవమానాలు నీకు జరుగుతున్నాయి, ఇన్ని మంది నిందిస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు బయలుజేబులు వాళ్ళు అన్నారు, తర్వాత నువ్వు దయ్యములు వెళ్ళగొట్టువాడు అన్నారు. ఇకపోతే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఓ మాంత్రికుడు మా ప్రాంతాన్ని విడిచిపెట్టుకోమని నిన్ను మాంత్రికుడిని పేరు పెట్టారు, ఇంట్లో వాళ్ళేమో బయలుజేబులు పేరు పెట్టారు, సొంత మీ అన్నదమ్ములేమో వెర్రివాడన్నారు, పిచ్చివాడన్నారు. ఇన్ని రకాల అవమానాల మధ్యలో కూడా నువ్వు స్వజనుల మధ్యలో నిలబడ్డావంటే సాక్షాత్తు నువ్వు ఇర్మియాయే అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇర్మియా ఎట్టయితే ఏడ్చాడో, ఇర్మియా ఎట్టయితే స్వజనుల కోసం బాధపడ్డాడో అలాగ నువ్వు బాధపడ్డావు కాబట్టి నువ్వందరూ ఇర్మియా అనుకుంటున్నారు అన్నారు. ఈ లోపల ఇంకొక వర్గం వాళ్ళు లేచి, ఆగండి 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 ఆగండి, మీకు తోచింది మీరు చెప్పారు, కానీ మా మనసులో ఒకటి ఉంది. మా మనసులో ఏముండదంటే ఈయన ఒక ప్రవక్త, హియర్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాన్. ఈ మనుషుడు మాట్లాడుతుంటే మనుషుల హృదయాల్లో బగ అగ్ని మండుతుంది. పాపము చేయబడిన వారు పట్టబడి పశ్చాత్తాపడుతున్నారు. ఇతని దృష్టికి ధర్మశాస్త్రము మరుగై ఉండలేదు. ధర్మశాస్త్రము తెరవకనే ధర్మశాస్త్రం గురించి నోరు తెరచి ఆయన ఈలాగు బోధింపసాగిందని రాయబడింది. నోరు తెరిచాడు కానీ ధర్మశాస్త్రము తెరిచి ఆయన సంపూర్తిగా పేజీలు కూడా తిప్పలేదు. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం రాసింది కూడా ఈయనే. ఎందుకంటే ధర్మశాస్త్రము ఈయన ద్వారానే ఇవ్వబడిందని దేవుని వాక్యం చెప్తుంది. మణిబాబు గారు మేము కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ధర్మశాస్త్రం ఈయన ద్వారా ఇవ్వబడిందని నీకెక్కడ రాయబడిందండి? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మీ మనసులో ఉన్న సందేహం నుంచి బయటకు వద్దాం ఒకసారి. ఎందుకంటే కొంతమంది నిపుణత కలిగిన జ్ఞానులు ఉన్నారు, కొంతమంది అబ్బో నేను మాటలతో చెప్పలేనండి వాళ్ళ గురించి, ప్రేమకు ప్రతిరూపాలండి వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం, 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం. పూర్ణ హోమములను నీకిష్టమైనవి కావు, అప్పుడు నేను నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చానయ్యా. ఆ ధర్మశాస్త్రంలో ఏవేవైతే నా గురించి నువ్వు రాసావో వాటన్నిటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం కూడా ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఆ గ్రంథపు చుట్టలో ఏదైతే వ్రాయబడిందో ఆ వ్రాయబడిన వ్యక్తిని నేనేనని ధర్మశాస్త్రం కూడా నా గురించే మాట్లాడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. సందేహం తీరిందా? గుడ్. రెండో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నీ గురించి చెప్పబడింది కాబట్టి అందరూ నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు. అయ్యా. అసలు ప్రవక్త తప్ప ఇటువంటి అద్భుతాలు ఎవరు చేయలేరు, ప్రవక్త తప్ప ఇటువంటి ఆశ్చర్యకరాలు ఎవరు చేయలేరు, ప్రవక్త తప్ప ఇటువంటి సూచక్రియలు ఎవరు కూడా చేయలేరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే సాక్షాత్తు నువ్వు ప్రవక్తే అని అన్నారు. హల్లెలూయా. ఈ లోపల శిష్యులందరూ కూర్చొని ఆయన వైపు తదేకంగా చూస్తున్నారు.
వాళ్ళ మనసంతా ఎలా ఉందంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకునునో అట్టి వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఆయన్ను చూస్తున్న వాళ్ళు, ఆయన చూస్తూ బ్రతికే వాళ్ళు, ఆయన కొరకు జీవించేవాళ్ళు, ఆయన కొరకు జీవితాన్ని సంపూర్తిగా ఆ యొక్క సజీవ యాగంగా ఆ కట్టెల మీద, బలిపీఠం మీద పెట్టిన వాళ్ళు ఎవరి మీద ఆనుకుంటారంటే యేసయ్య మీద మాత్రమే ఆనుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య మీద ఆనుకుంటారు. వారి మనసు ఇంకెవ్వరి మీద ఆనుకోదు. ఇప్పుడు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఇప్పుడు పేతురు మనసు సాక్షాత్తు యేసు ప్రభు మీద ఆనుకొనుంది. పేతురు మనసు ఎవరి మీద ఆనుకొనుందంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకొనింది. ఇప్పుడు పేతురు మనసు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనసు మీద ఆనుకునిందో, అప్పుడు యేసయ్య మనసు కూడా పేతురు మీదనే ఆనుకున్నది. హల్లెలూయా. ఇందులో మీకు ఒక మర్మం చెప్తాను. ఎప్పుడైతే పేతురు మనసు యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకునిందో, వెంటనే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కూడా పేతురు మీద ఆనుకున్నది. అప్పుడు పేతురును దేవుడు ఒక బండగా మార్చి ఆయన సంఘాన్ని, పరలోకములో నమూనా ఉన్న సంఘాన్నంతా ఆ మనుషుని మీదనే నిర్మించడానికి ఇష్టపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎవని మనసైతే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుంటుందో వారు మాత్రమే సంఘాన్ని కడతారు. వారు మాత్రమే సంఘ దర్శనాన్ని కలిగి ఉంటారు. వారు మాత్రమే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి అంతరంగంలో రోదన పడుతుంటారు. వారి చుట్టూ పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, వారి చుట్టూ స్నేహితులు ఉండొచ్చు, వారి చుట్టూ సేవకులు ఉండొచ్చు, ఆత్మీయులు ఉండొచ్చు. ఇంతమంది వారి చుట్టూ పరిభ్రమిస్తున్న వారి మనసు ఎలా ఉంటుందంటే క్రీస్తు మీద ఆనుకొని ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో నీ మనసు కూడా యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకొని ఉన్నది కనుక, నీ ఆలోచనలు కూడా యేసు ప్రభు మీద ఆనుకొని ఉంది కనుక, నీ యొక్క గురి అంతా కూడా యేసు ప్రభు మీద నిలబడింది కాబట్టి దేవుడు నీ ద్వారా భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ ద్వారా సంఘాన్ని స్థాపించాడు. నా యేసయ్య నీ ద్వారా సంఘాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే, నీలో ఉన్న ఘనతను బట్టో, లేకుండా పోతే నీలో ఉన్న ఖ్యాతిని బట్టో, నాలో ఉన్నటువంటి తలాంతుని బట్టో దేవుడు. ఎవరో ఒక లోపల కూటమి పెట్టారు ఫోన్ అయినట్ల. రే ఎవర్రా లోపల అక్కడ లాక్కొచ్చి ఇక్కడ ఏంట్రా. ఎవని మనసైతే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకుంటుందో వారి ద్వారానే దేవుడు సూచక్రియలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అద్భుతం మాట చెప్తా. పేతురు ముందుగా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే పేతురి పేరు ఏం పేరేనంటే సీమోన్ అంట. సీమోన్ అంటే దాని అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం. మీకు రెల్లు తెలుసా? నేను వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకుంటా, బై మిస్టేక్. ఆ చెరువులో దిగలేక ఈత రాక నేను వచ్చేసాను. నిజంగానే అది లోతుకుంది ఒక రవ్వ. ఆ రెల్లు కానీ మీరు చూస్తే ఎటు గాలి వీస్తే అటు గాలి కదులుతుంది. చంచలమైనటువంటి మనసు రెల్లుకి, చంచలమైన బుద్ధి, అన్స్టేబుల్ ఇంటు ద హార్ట్, దే విల్ బి అన్ఫ్లెక్స్డ్, అంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది. నా మనసు, నీ మనసు ఎలా ఉంటుందంటే అటు ఇటు కదిలిపోయే మనసు, చంచలమైన మనసు, రెల్లు లాంటి మనసు. అర్థమైంది? పాత పద్ధతుల కోసం, పాత వాటి కోసం పరుగులెత్తే మనసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నుంచి సీమోనుని యేసుక్రీస్తు ప్రభు నీవిక సీమోను కాదు, నీవిక నుంచి కేఫా అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు చెప్పండి? కేఫా. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. కేఫా అనే మాటకు అర్థం ఏంటంటే నీవు ఒక సజీవమైన బండవు అన్నాడు. హల్లెలూయా. రెల్లు రెల్లు ఏమైపోయిందమ్మా? బండ అయిపోయింది. బండ కదులుతుందా? రెల్లు కదులుతుందా? రెల్లు కదులుతుంది కానీ బండ కదలదు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను, నువ్వు రెల్లువే. నేను, నీ పేరు, నా పేరు సీమోనే. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చామో, ఆయన రక్తం చేత కడగబడ్డామో, ఎప్పుడైతే ఆయన స్వారూప్యతలోకి వచ్చామో, నీవు నేను, దేవుడు మనల్ని ఒక బండగా స్థిరపరిచాడు. ఆమేన్. ఇప్పుడు బండగా స్థిరపరిచాడంటే దేవుడు నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఒక సంఘాన్ని కట్టాడు, ఒక పరిచర్యనిచ్చాడు. అనేకులు దేవుడు నీ కొరకు, నా కొరకు భూమి మీద ఒక స్వాస్థ్యాన్ని, ఒక సాంపద్యమైనటువంటి జనాంగాన్ని నీ కోసం, నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీవు ఆయనకి, లేదా నీ మనసు ఆయన మీద ఆనుకోనున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మనసు అయితే యేసయ్య మీద ఆనుకుంటుందో, ఎవరి మనసు అయితే యేసు ప్రభు మీద సంపూర్తిగా ధ్యానించబడుతుందో, వారి మనసు మీద యేసయ్య మనసు ఉంటుంది. వెంటనే యేసయ్య ఆలోచనలన్నీ వానిలోకి వచ్చేస్తాయి. ఆమేన్. ట్రాన్స్ఫర్ అవుతాయి.
మీరు చూడండి, సెల్ ఫోన్లో మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్. ఆ యాప్లో ఒక యాప్ పేరు చెప్తా. ట్రాన్స్ఫర్మ్డ్ ఫైల్ అని ఒక యాప్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ ఫైల్ అని యాప్ ఉంటుందా? ట్రాన్స్ఫార్మ్ ఫైల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని కానీ మీరు దగ్గర పెట్టుకుంటే నీ సెల్ ఫోన్లో ఏమున్నాయో యాజ్ ఇట్ ఈస్గా నా సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఆమెన్. నా సెల్ ఫోన్లో ఏమున్నాయో అవన్నీ విత్ ఇన్ సెకండ్లో, ఒక 2-3 నిమిషాలలో నీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. పిన్ టు పిన్, పిన్ టు పిన్, పిన్ టు పిన్. దాన్ని మీ భాషలో ఏమంటారు? షేర్ ఇట్ అంటారు. నా భాషలో షేర్ ఇట్ యాప్ అంటారు. అంతే తేడా. ఒక చిన్న ఒక సాఫ్ట్వేరే నీలో ఉన్నవన్నీ నాలోకి తీసుకొచ్చి, నాలో ఉన్నవన్నీ నీలోకి తీసుకెళ్తున్నా అంటే, ఒక చిన్న సాఫ్ట్వేర్ దగ్గర పెడితే ఇంత అనుబంధం జరిగింది. యేసయ్య మనసు నీతో, నీ మనసు యేసయ్యతో కలుసుకుంటే నీ పరిచర్య ఎలా ఉంటుంది? యేసయ్య మనసుతో నీ మనసు ఆనుకుంటే, యేసయ్య మనసు నీ మనసుతో ఆనుకుంటే, యేసయ్య మనసు నీ మనసు మీద కేంద్రీకరించబడితే, యేసయ్య మనసు నీ మీద దృష్టించబడితే, యేసయ్య చూపు నీ మీద నిలబడితే నీ పరిచర్య ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఏంటంటే, వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు రకరకాలుగా అర్థమయ్యాడు. కానీ పేతురుని ఒక మాట అడిగాడు. ఇప్పుడు చదవండి. ఏ పేతుర్ని? సీమోను రెల్లైన పేతురుని కాదు, కేఫా బండ అనబడినటువంటి పేతురుని అడిగాడు. పేతురుని ఏమడిగాడో చూడండి ఒకసారి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నానని వారు అడిగాను. అందుకు మనం కన్ఫ్యూజ్ కాకూడదని రెల్లు బండగా మారాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సీమోను పేతురుగా మారాడు. సీమోను పేతురు కాదు, అక్కడ సీమోనుగానే ఉన్నాడు, పేతురుగానే ఉన్నాడు. మీకు ఒక అద్భుతం మాట, మణిబాబు గారు మీరు ఎందుకు ఇంత ట్విస్ట్ చేసి చెప్తారు? మాకు అర్థం కావట్లేదు. సీమోను పక్కన పేతురు ఎందుకు? పేతురు అనే మాట అంటే బాగుంది కదా. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం. మీరు బైబిల్ తీయట్లే, నాకు అర్థమవుతుంది. మీరు కాదులే సార్, కొంతమంది. యెషయా గ్రంథం ఈ ఫ్యాన్ పెట్టారు, ఈ ఫ్యాన్ వల్ల ఇబ్బంది ఉంది. 43:1 అయితే యాకోబు నిన్ను సృజించేవాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు ఇద్దరు ఎవరు? అదేందండి బాబోయ్. ముందేమో యాకోబు అన్నాడు, ఆ తర్వాతేమో ముందేమో సీమోన్ అన్నాడు, ఆ తర్వాతేమో నీకు ముందు ఒక పేరు ఉంటుంది లోకంలో. మనం పరిచర్యకు రాకముందు మనం బలహీనుడనో, అబద్ధికుడనో, లేకుండా పోతే మంచోడు కాదనో, బంధువులు యొద్ద క్యారెక్టర్ లెసన్ ఏదో ఒకటి నీకు నాకు ఉంటుంది. పేర్లు పెట్టుకోండి, ఎవరు భూమి మీదకి పంపబడలేదు నాకు తెలిసినంత వరకు. నాకు ఒక పేరు ఉండేది, నా పేరు పిచ్చోడు. నిజం చెప్తే నా పేరు పిచ్చోడు. ఎందుకంటే నాకు ఈ మతిస్థిమిత జలించిపోవడం వల్ల, పిచ్చిగా మాట్లాడడం వల్ల అందరు నన్ను పిచ్చోడు అంటారు. నేను ఈ మధ్య ఒక ఊరు వెళ్తే, ఆ ఊరిలో ఒక ఆమె, జ్ఞానమ్మ అనేటువంటి ఒక ఆమె, ఒక 60 ఏళ్ళటువంటి ఒక పెద్ద ఆమె నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతుంటే, అయ్యా నీ గురించి నేను ఒకరోజు సభల్లోకి వచ్చి చూశాను. ఒకప్పుడు మా ఊర్లో గూడ్స్ బండ్లు ఆగేటివి. ప్రభువారు అంటున్నారు, బింకంలాడే 4 దేవుడు కోసేస్తాడు. గూడ్స్ బండ్లు ఆగేటివి. ఆ గూడ్స్ బండ్ల దగ్గర రాలిపోయిన బియ్యమంతా ఒక మూటకంతా కూడా పోగు చేసుకొని అవి తీసుకొస్తే వాటిని ఉడకబెట్టుకొని తాగేటువంటి వాళ్ళు మీరు, నాకు తెలిసినంత వరకు. అప్పుడు మీకు మతి చెల్లించిపోయి ఆ నూకలు తీసుకొచ్చి, ఆ పువ్వు నూకలు తీసుకొచ్చి ఉడకబెడితే అవన్నీ తాగి ఆ దేవాలయం అరుగుబండం మీద పడుకొని నువ్వేదో పిచ్చిగా అరుచుకునేవాడి, పిచ్చిగా పాటలు పాడుకునేవాడి. సినిమా పాటలు కాదులేండి, అయ్యొక భక్తి గీతాలు పాడుకునేవాడివి. నిన్ను చూసిన వాళ్ళందరూ ఎవరో ఒకరు దయదలిచి ఏదో ఒకటి సాయంత్రం పూట తెచ్చి పెడితే అది సగం తినేవాడివి, సగం కుక్కలకి వేసేవాడివి. నేను చూసినంత వరకు ఇది నీ నిజస్థితి. నేను యేసుక్రీస్తు నామంలో నీ ద్వారా సువార్త విని, నీ ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకొని, నేను ఇప్పుడు పెనుయేలు ప్రార్థనా మందిరం బక్సింగ్ ఫెలోషిప్కి వెళ్తున్నా, రేణుగుంట తిరుపతిలో. నాకున్న ఆశ్చర్యం ఏంటంటే, ఒకప్పుడు మా ఊరిలో ఉన్న పిచ్చోడిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఇప్పుడని ఆశ్చర్యపోతున్నా. మా అరుగుల మీద కూర్చోన్న పిచ్చోడిని ఎలా దేవుడు పట్టుకున్నాడు. ఆ పిచ్చోడి పట్ల దేవునికున్న ప్రణాళిక ఎంతని తలుచుకున్నప్పుడల్లా నాకు కృతజ్ఞత కన్నీరు ఆగట్లేదయ్యా.
నీకోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటా అన్న నాతో చెప్పింది. ఆమెతో నేను మాట్లాడాను, అమ్మా ఆయన ఈ లోకానికి వచ్చింది గొప్ప వాళ్ళ కోసం కాదమ్మా, నాలాంటి కురూపుల కోసము, నాలాంటి అన్ని పరిస్థితులలో ఓడిపోయిన వాళ్ళ కోసం. అన్ని పరిస్థితులలో లోకమంతా కూడా నిన్ను నన్ను ఒక సీమోను లాగునో, లేక ఒక యాకోబు లాగునో, ఒక అబద్ధికుడు లాగునో, లేక చెడిపోయిన వ్యక్తిగానో, ఒకవేళ నిన్ను చాలాసార్లు అనేక మంది నిన్ను మైనస్గా మాట్లాడినప్పుడు ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్లస్గా నిలబడి నిన్ను బతికించడానికి భూలోకానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను బ్రతికించడానికే వచ్చాడు. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు, సీమోను పేతురుగా మారాడు. మీరిద్దరు నాకు కనపడడంలే, మీరు అన్న కనపడుతున్నాడు, అయ్యగారు కనపడడంలే. నువ్వు కొంచెం ఇటు ముందుకు వచ్చేచ్చు కదా, నాకు నేను చూడాలి. ఐ సా యు. సార్, గుడ్. ఇప్పుడు ఏమని రాయబడింది ఇక్కడ? పేతురు, సీమోను, పేతురు. ఇక్కడ ఆగాను నేను. సీమోను పేతురు. అక్కడేమో ఇశ్రాయేలు యాకోబు అన్నాడు, ఇక్కడేమో సీమోను పేతురు అన్నాడు. ఇంకా వెళ్దాం, చదవండి ఒకసారి. సీమోను పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి అన్నాడు. ఇప్పుడు వెంటనే తండ్రి అక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరున్నారు అక్కడ చెప్పండి? తండ్రి ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు కనబడినటువంటి దేవుడు, యూదులకు కనబడిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు, అక్కడ తండ్రి అయిన దేవుడు సాక్షాత్తు యావే దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నందువల్ల ఆయన అంటున్నాడు, నా తండ్రి ఈ సమయంలో నీకు బయలుపరిస్తేనే కానీ ఇది నువ్వు మాట్లాడలేవు. హల్లెలూయా. అంటే తండ్రి యొక్క అనుమతి ఏ మనుషునికైతే భూమి మీద అనుగ్రహించబడుతుందో వారు మాత్రమే కుమారుడు గురించి మాట్లాడగలరు. ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడలేరు. Nobody cannot speak about the Jesus Christ. He is the Son Supreme of the God. He is the only redemption and shed the blood for us. ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మాత్రమే దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన మాత్రమే నీ కొరకై నా కొరకై సజీవ యాగంగా తాను అప్పగించుకున్న దేవుడు. నీ నోట దేవుడు 4 మాటలు ఉంచి 4 ప్రాంతాలలో దేవుడిని పంపించి తన సేవ నీ ద్వారా జరిగిస్తున్నాడంటే తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ ఆధిక్యత నీకు ఇవ్వబడలేదు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఎవరి అనుమతి కావాల్సి వచ్చింది? మొదట తండ్రి అనుమతి కావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అలా భలేవాడండి మణిబాబు గారు, నా అనుమతి ఉంటే చాలు అన్నట్టు. నీ అనుమతి ఎందుకు పనికిరాదు? నేను ఒకసారి చెప్తాను. 139 దావీదు కీర్తన 2వ వచనం. 139 దావీదు కీర్తన 2వ వచనం. 139 2వ వచనం. నేను లేచుట ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. యు నో దట్. నువ్వు ఎప్పుడు కూర్చుంటావో తండ్రికి తెలుసు, నువ్వు ఎప్పుడు లేస్తావో తండ్రికి తెలుసు. తర్వాత అసలు నీకు మెదడులో ఆలోచన కలగక మునిపే నేను యోహాన్ని ఇంకా అర్ధగంట సేపు వచ్చి నేను హక్ చేసుకుని వాడిని ప్రైజ్ లాడరా అని చెప్పక మునిపే దేవుడు నా తలంపును ముందుగానే చూశాడు. ఆమేన్. ఏందంట? ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి. మరి అక్కడ యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాణ్ణి మాత్రమే ఆయన గ్రహిస్తాడు. ఇప్పుడు దేవుని గ్రహింపు, దేవుని యొక్క ఆలోచన ఎవరి కోసం వెతుకుతుందంటే ఎవరైతే యేసయ్య మీద మనసు ఆనుకుంటారో వారిని మాత్రమే దేవుడు గ్రహిస్తాడు. ద గాడ్ నోస్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. దేవుడు నీ గురించి ఈరోజు ఒక గ్రహింపులోకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ గురించి ఒక గ్రహింపులోకి వచ్చాడు. ఇప్పుడు పేతురు గురించి దేవుడు గ్రహింపులోకి వచ్చాడు కాబట్టి, పేతురు మనసును దేవుడు గ్రహించాడు కాబట్టి, పేతుడు తలంపు పుట్టక మునిపే పేతురు యొక్క మనసును దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు కాబట్టి, సీమోను నువ్వు ధన్యుడువు, నా పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడే కానీ ఇది రక్త మాంసాలు నీకు బయలుపరచబడలేదు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు రక్త మాంసాల ద్వారా దేవుని మాటలు మాట్లాడలేమన్న విషయం అందరికీ స్పష్టత అర్థమైంది. హల్లెలూయా. రక్త మాంసాలు మళ్ళా చెప్తున్నా, ఎవరు కళ్ళు ఎవరు మూస్తున్నారు, అది వాళ్ళకి అర్థమైపోయింది. ఈ పాటికి కళ్ళు ఎవరు మూస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది. దే విల్ బి టచ్ దేర్ దిస్ వర్డ్, దే విల్ బి అండ్ రైజ్ అప్ అండ్ దే విల్ బి బ్లింక్ దేర్ ఐస్. ఆమేన్. బ్లింక్ దేర్ ఐస్. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ పేతురు ఏమన్నాడంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఇంతమంది చెప్పిన దానికి తండ్రి చెప్పిన దానికి ఎంత తేడా ఉంది చెప్పండి.
వాళ్ళు ఏమన్నారు మొదటోళ్ళు? బాప్తిస్మిచ్చు యోహాను. ఇంకొకరు ఏమన్నారు ఆ మూల నుంచి? ఏలియా అన్నారు. అదిగో ఆ చివరిలో కూర్చోదారే ఆయన ఏమన్నాడు? అదిగో ఆ వెనకాల కూర్చొని అటా ఉన్నాడే ఆయన ఏమన్నాడు? మరి ఇక్కడ కూర్చున్నటువంటి శిష్యుడికి ఏమర్థమైంది? ఇప్పుడు నువ్వు శిష్యుడువా బయట వాడువా? నువ్వు దేవుని శిష్యుడు అయితే దేవుని మనసును గ్రహిస్తావు. నువ్వు దేవుని సేవకుడు అయితే దేవుని ఆలోచన గ్రహిస్తావు. నువ్వు దేవుని యొక్క శిష్యుడు దేవుని యొక్క శిష్యురాలు అయితే నువ్వు ఆయనకు అనుగుణ్యంగా నడుస్తావు. దేవుడి అంత్య దినాల్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే గొప్ప గొప్ప టాలెంట్ వాళ్ళ కోసం కాదు. కారులో వచ్చాడా, ఫ్లైట్లో వచ్చాడా, నేను నడుచుకొని వస్తా, నేను నడుచుకొని వస్తాను, మీకు తెలుసు. ఒకరోజు నేను అర్జెంట్ కాల్ అయితే నాకు చెప్పన్నా, మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ చేస్తా కాల్. అందుకే ఫ్లైట్ మోడ్ పెట్టి నా ఫోన్ చూడండి ఎంత డిస్టర్బ్ అవుతుంది చూడు. ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తా. మినిస్ట్రీలో వచ్చింది అందుకే చెప్తే ఫస్ట్ ఫ్లైట్ మోడ్ ఇన్ యువర్ సెల్ ఫోన్. నా ఫోన్ ఎప్పుడైనా మోగింది మీరు ఎప్పుడైనా చూసారా? ఇన్నేళ్ళకి ఎప్పుడైనా చూసారా గారు? చూసారా? డిసిప్లిన్ అండి, ఒక నిబద్ధత. ఇప్పుడు నిర్మలం ఎత్తుకుంటుంది బ్యాగ్లో, నా బతికేమవుతుందో చూద్దాము అని ఆమె బ్యాగులు ఎత్తుకుంటుంది. ఆమె బ్యాగులు ఎత్తుక్కొని మంచిదే. అందుకే చూడండి ధర్మాసుపత్రిలో ఒక్కడికి ఇంజక్షన్ వేస్తే చుట్టుపక్కల పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. ఒక్కడికే ఇంజక్షన్ వేస్తారండి. అయ్యారు కూడా చూడండి అందరిని కొట్టాడు, అందరిని గ్రౌండ్లో ఉండి అందరూ కొట్టాడు, ఒక్కడిని కొడతాడు కాకిడారు వేసుకున్నాడు. వాడు కాకుడు రాయరేసుకున్నవాడిని ఒక్కడిని కొట్టగానే వాడు దుమ్ము ఎప్పుడైతే ఇక్కడి నుంచి బంధువుల మీద నుంచి రాలుతుందో వెంటనే మిగిలిన వాళ్ళంతా బేర్ 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 అంతా పరిగెత్తారు. ఒక్కడికే పడుతుంది బంధువుల మీద. అర్థమైందా? ఒక్కడికే. చూసావా? ఇప్పుడు దేవుని మనసు ఎలా అనుకుంటుందంటే యేసుక్రీస్తు ప్రభువు మీద మనం ఆనుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు దేవుని శిష్యులకు మాత్రమే దేవుని మనసు అర్థమవుతుంది, దేవుని ప్రణాళిక దేవుని శిష్యులకు అర్థమవుతుంది, దేవుని సేవకులకు మాత్రమే దేవుని పరిచర్య అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకెవ్వరికి అర్థం కాదు. నువ్వు ఆయన సేవకుడివి, ఆయన సేవకురాలివి, నువ్వు ఆయన కోసం పిలువబడిన వ్యక్తివి, ఆయన కోసం ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. ఇప్పుడు ఆయన నీకు అర్థమైనంతగా ఈ భూమి మీద ఎవ్వరికి అర్థం కాలేదు. హల్లెలూయా. ఏమర్థమైంది? ఇప్పుడు దాకా యేసయ్య నీకు అర్థమై ఉంటే నువ్వు ఎలా ఉండుండేవాడివి? నేను అనుకుంటున్నా భార్య బిడ్డలు వదిలిపెట్టి ఇప్పుడు యేసయ్యతో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నార్త్లో బోలెడంత పరిచర్య ఉంది. నేను సీరియస్ సిగ్గుడి చెప్తాను. నార్త్లో బోలెడంత పరిచర్య ఉంది. నార్త్ ఇండియాలో సువార్త చెప్పే వాళ్ళు ఎవరు లేరు. నార్త్ ఇండియాలో పరిచర్య చేసే వాళ్ళు ఎవరు లేరు. నార్త్లో పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి దాదాపు 18 సంవత్సరాల కిందటే 1883 ఆగస్టు 3వ తారీఖున ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బహుమతికి ఇస్తే దాన్ని చించి 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 ఆ యొక్క అగ్నిలో వేసేసాడు. బైబిల్ మొత్తం కాలిపోయింది. ఇక తాను ఎంతో ఆనందంగా ఉన్నాడు, మనసుకు నెమ్మది కోల్పోయాడు. ఒకరోజున రైలు వస్తూ ఉంది, ఆ రైలు పట్టాల దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను దర్శించాలి, నువ్వు నన్ను దర్శించకపోతే సరిగ్గా నేను ఉదయం వచ్చేటువంటి ఈ బండి కింద పడి నేను చచ్చిపోతా. 1883 ఆగస్టు 3వ తారీఖున ఈ బండి కింద పడి నేను చచ్చిపోతానయ్యా నేను అని అంటుంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభు యవనస్తుడి ముందు నిలబడి, బిడ్డా నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నా కొరకై ఒక సాధనంగా ఏర్పరచుకున్నాను, పైకి లే అని ఒక్కసారిగా పైకి లేపాడు. పైకి లేపిన వెంటనే బయటకు వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. తల్లిదండ్రులు ఎవరు నమ్మల. ఏరా నిన్నటి రోజున బైబిల్ దించేసిన నువ్వు, నిన్నటి రోజున సిక్కు మతస్థలందరినీ ఒక దగ్గర పోగేసి వాళ్ళకి గురునానక్ గురించి ఉపన్యాసం చేసిన నువ్వు, ఈరోజు ఉన్నట్టుకుండి బైబిల్ దించేసి నిన్నటి రోజున ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇంట్లో ఉండే వాళ్ళందరూ కొట్టి అతను తరివేశారు. అతను ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, నువ్వు నేరుగా కాషాయ వస్త్రాలు ధరించుకొని టిబెట్కి వెళ్ళిపో అని. టిబెట్కి వెళ్ళిపోయాడు. టిబెట్లో ఎక్కడ చూసిన నాస్తికులు, బౌద్ధులు, సన్యాసులు వీళ్ళందరూ ఉన్నారు. వారి మధ్యలో పాదరక్షకులు లేక ఆ యొక్క మంచులో కాళ్ళలో నుంచి రక్తం గారుతూ ఆ మంచులో నడుస్తుంటే, ఆ తెల్లటి మంచులో ఎర్రటి పాదాలు కలిగిన వ్యక్తి నడిచి వెళ్తుంటే ప్రజలందరూ చూసి ఇదిగో ఇక్కడ వెళ్ళాడు సాధు సుందర్ సింగ్ గారు అని చెప్పారు. ఇదిగో ఇక్కడ వెళ్ళాడు సాధు సుందర్ సింగ్ గారు, ఈ దారిలో వెళ్ళాడు అని ప్రజలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆయన బోధ విని ఆయన సువార్త విని కొన్ని వేల మంది టిబెట్లో మారిపోయారు. టిబెట్లో ఉన్నవాళ్ళు జైల్లో తీసుకెళ్ళి, ఆ రోజుల్లోనే జైల్లో తీసుకెళ్ళి వేసేస్తే కొన్ని రోజులకి ఆ ఊర్లో వాళ్ళు బహిష్కరించేశారు. టిబెట్లో
వారి దగ్గర నుంచి నేరుగా హిమాలయకు వచ్చి భారతదేశం, దక్షిణ భారతదేశానికి వచ్చి ఆయన దక్షిణ భారతదేశం అంతా స్వార్థ చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడట, ఏ టిబెట్ ప్రాంతస్తులైతే నేను బయటకు బహిష్కరించారో వారి దగ్గరికి మళ్ళా వెళ్ళన్నాడు. దేవుని చిత్తం ఎలా కనబడుతుందంటే, నువ్వు ఎక్కడైతే తిరస్కరించబడతావో, ఎక్కడైతే ఓడిపోతావో, ఎక్కడైతే శూన్యం చేయబడతావో అక్కడి నుంచే దేవుడిని మళ్ళా చిగురింప చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అక్కడి నుంచే దేవుడు మళ్ళా చిగురింప చేస్తాడు. ఆగిపోవడానికి కాదు నీ పరిచర్య ఈరోజు దేవుడు ఇక్కడ తీసుకొచ్చింది. నీ పరిచర్యక మూత వేయబడ్డానికి కాదు దేవుడు నీతో ఉన్నది. ఏ ప్రదేశంలో అయితే నువ్వు మూత వేయబడ్డావు అనుకున్నావో, ఏ ప్రదేశంలో అయితే ఆగిపోయింది అనుకున్నావో, ఇక్కడ సాగిపోయేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళందరిలాగా యేసుక్రీస్తు ప్రభును రకరకాలుగా అర్థం చేసుకున్న వ్యక్తివి కాదు. నువ్వు బర్సిమోను, ధన్యుడు. నువ్వు తండ్రి వలన బయలుపరచబడింది, తండ్రి మనసును గ్రహించిన వాడు, తండ్రి మనసు వలన బోధించబడిన వాడు, తండ్రి మనసును అర్థం చేసుకున్నవాడు, తండ్రి వలన కుమారుణ్ణి భూలోకంలో బయలుపరిచిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అక్కడ ఏమనంటే సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. ఆ ఒక్క మాట నోట్ చేసుకోండి. సజీవుడైన దేవుని కుమారుడు, లివింగ్ సన్ ఆఫ్ గాడ్. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువయ్యా అని అన్నాడు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దామా? ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వెళ్దాం రండి. నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి నేను చూస్తా. అందరూ ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 53వ వచనం. 53వ వచనం. అది కాదయ్య గారు, మత్తయి రాసిన సువార్త 27:53. బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత అనేకులు కగుపడారు. అదే నేను చదువుతాను, ఒకసారి గమనించండి. నేను కొంచెం మత్తయి రాసిన సువార్త 27 ఒకసారి ముందుకు పైకి వెళ్దాం. చదువు నాన్న. 53:54. ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకోండి. ఈ మాట అన్నది ఎవరక్కడ? శతాధిపతి అన్నాడు. ఎవరన్నారు బిడ్డ? అక్కడ నోట్ చేసుకోవాలి. శతాధిపతి, శాంచురియన్. అప్పటికే అక్కడ శాస్త్రులు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు. ఏమండి, అక్కడ సైనికులు ఉన్నారు. మరియమ్మ ఉన్నది. యోహాను, మరియమ్మ అంటే ఆ మరియమ్మ కదమ్మా, మరియమ్మ ఉన్నాడు, క్షమించండి, మరియమ్మ ఉన్నది. ఆ తర్వాత యోహాను ఉన్నాడు. తర్వాత శిష్యులలో కొందరు అక్కడ దాక్కుని దూరంగా నిలబడి ఉన్నారు. కురేనుడైన సీమోను కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అరిమతైన యేసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి గడియలు చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఉంటే శతాధిపతికి మాత్రమే ఒక్క మాట అర్థమైంది. ఏమన్నాడంటే, చదవండి ఆ మాట 54. ఏమన్నాడు? శతాధిపతియు యేసునకు కావలి ఉన్నవారును అన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా 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 ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. మిక్కిలి భయపడ్డాడు శతాధిపతి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేయనిమ్ము. నిజంగా నువ్వు శతాధిపతికి ఉన్నంత భయము యేసయ్య దగ్గర నీకుందా? షల్ యూ ఫియర్ ద లార్డ్ అండ్ సాంచురీజన్ హ్యాస్ ఎ ఫియర్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. శతాధిపతికి భయం ఉంది యేసుక్రీస్తు ప్రభు అంటే. యేసు ప్రభు సజీవంగా ఉన్నప్పుడు భయపడలేదు అయ్యగారు. సిలువలో విలవిలవిలాడుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితి, భూకంపం వచ్చింది. ఎటు చూసినా సమాధుల్లో ఉన్న ప్రజలు బయటకు వచ్చేశారు. సూర్యుడు నలుపైపోయాడు. ఆ ప్రదేశం అంతా చీకటిగా మార్చబడింది. చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా భయకంపితులైపోయారు. ఆ సమయంలో శతాధిపతికి ఏం కలిగిందంటే మిక్కిలి భయం కలిగింది. మిక్కిలి భయం, ద మోర్ ఫియర్. సేవకులైన మనకు చాలాసార్లు మోర్ ఫియర్, దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. దేవుని భయం లేకుండా పోతే నేనంటే సేవ చేస్తున్నానని మీరు అనొచ్చు. నా బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూడండి. అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము.
ఏం కావాలంట అయ్యగారు? వినయము, భయము, భక్తి. మళ్ళా చెప్పండి అయ్యగారు. తెలుగు మీరు తెలుగు కదా, యువర్ సో అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ద తెలుగు. నిశ్చలమైన రాజ్యాన్ని పొందిన సేవకుడు, నిశ్చలమైన రాజ్యానికి నడిపించేటువంటి సేవకుడు, నిశ్చలమైన రాజ్యం కొరకు సంఘాన్ని సిద్ధపరిచే సేవకుడు మొదట ఏం చేస్తాడంటే వినయము కలిగి ఉంటాడు. ఇట్ ఈస్ ద మోర్ హంబుల్నెస్ కావాలి. మనకుంత మోర్ హంబుల్నెస్ ఉందా? మనతో ఉన్న సేవకుడిని చూస్తే మన నిజంగా మోర్ హంబుల్నెస్, వినయం, నిజంగా నిజమైన వినయం మనకుందా? లేకపోతే ఇంకొకటి అంటారు, ఏమంటారు? నక్క వినయం. ఏమంటారట? ఏమంటారు? ఒక మన వాళ్ళు అంటుంటారు, ఏమంటారు? నక్క వినయం. ఏ వినయం అది? నక్క వినయం. మీరు వినలేదు, నాకు తెలుసు. నక్క వినయం అని అంటే నక్కంట అటుంటుందంట. అది మనుషుల దగ్గర మాత్రం అటుంటుంది. అర్థమైందా? సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పొలాలంతా తిరిగేసి, అర్థమైందా, ఓలేసి అన్ని నక్కలు ఉసుగొలిపేది. కానీ ఇంటికి రాగానే ఏం చేస్తుందంటే ఇది అటుంటుంది, ఏమీ తెలియనట్టుగా ఉంటుంది. నా జీవితంలో కూడా చాలాసార్లు దేవుని సేవకులైన మనము, దేవుని పరిచర్య చేస్తున్న మనము, దేవుని పిల్లలైన మనము నిజమైన వినయం మనకు కనబడడం లేదు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రికలో రాయబడింది, ఆయన వినయ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడు. నాకు బాగా ఇష్టమైన ఎవరంటే భక్సింగర్ ఫెలోషిప్ వాళ్ళు. ఎందుకంటే నేను ఆ ఫెలోషిప్లో నేను నిజంగా బాప్టిజం తీసుకున్నాను కాబట్టి నాకు ఐ లవ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద బెక్సింగ్. ఎందుకనంటే వాళ్ళు ప్రతి దానికి మోకరించి ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి దానికి మోకరించి ప్రార్థన చేస్తారు. మనం ప్రతి దానికి నిలబడి ప్రార్థన చేస్తాం. సీరియస్గా చెప్తున్నా. తర్వాత మీరు గమనించండి, వాళ్ళు పక్కన ఎవరైనా, నేను అనుభవం చెప్తున్నా. మేము ఆ రోజుల్లో సేవకుడి దగ్గర పరిచయం చేసేటప్పుడు, అబ్బాయి మీలాగా సేవ చేయలే. మా పాస్టమ్మ గారికి లెటిల్లో పడిపోయి ఆమెకి వెనకలు ఉన్నటువంటి జబ్బు ఇరిగిపోయింది, అంటే స్పైనల్ కార్డ్ ఇరిగిపోయింది. బాత్రూంలో పడిపోయింది ఆ మహాతల్లి. ఆమెకు ఒక 68-70 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె ఇంకా లేలేదు, మంచంలోనే, మలమూత్రాలనే మంచంలోనే. ఆ మంచానికి చిన్న హోల్ చేసి ఒక బకెట్ అక్కడ పెడితే ఆ బకెట్లో మలమూత్రాలు కూర్చుంటే అవి తీసుకెళ్ళి నేను బయట పోసి, ఆ రోజుల్లో బ్లాక్ పెనాయిల్ ఉండేది, ఆ బ్లాక్ పెనాయిల్ వేసి బకెట్ మొత్తం కడిగి అక్కడ పెట్టేవాడిని. దుర్గంధం. అప్పుడు మాస్కులు లేవు. అయ్యో మాకు తెలియదు, మాస్కులు లేవు. ఇప్పుడు అందరూ నన్ను ఓసిడీ అంటారు. ఆ ఓసిడీలకు చెప్తున్నాను నేను. ఆ యొక్క బకెట్ అక్కడ పెట్టి ఆ పాస్టమ్మ గారు ఆ మలమూత్రాలను అందరూ పోయిన తర్వాత దాన్ని బయటకు తీసుకొని వచ్చి దూరంగా గోడవతలు పోసి దాన్ని మన నీళ్లతో మళ్ళీ శుభ్రం చేసి చీపురుతో, తర్వాత దానిలో ఫెనాయిల్ వేసి మళ్ళీ నీళ్లు దానిలో పోసి మళ్ళీ ఏదైనా పాసిపోతుందేమోనని దాని బకెట్ కింద, ఆ యొక్క మంచం కింద మళ్ళీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఆమె రోజు 1 గంట సేపు ఎండలో కూర్చోబెట్టాలి. ఆ స్పైనల్ కార్డుకి డి విటమిన్ కావాలి. ఆయన ఎండలో కూర్చొని పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇడ్లీ అర్ధగంట సేపు తింటుంది యోహాన్ గారు. హాఫ్ ఇడ్లీ అర్ధగంట సేపు తింటుంది. ఆ హాఫ్ ఇడ్లీ అర్ధగంట సేపు మా పాస్టర్ గారికి నేను పెట్టేవాడిని. ఒక్కరోజు కూడా యేసయ్య దయ వల్ల సనుక్కోవడం కానీ, షో చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టుకోవడం కానీ ఇవేవి చేయలే. మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఎంపీఎఫ్ దాస్, మన్నార్ ఫకీర్ దాస్. ఆయన ఫకీర్ దాస్ ఆయన. ఆ ఫకీర్ దాసు దగ్గరికి వెళ్తే ఒక్కరోజు కూడా బైబిల్ ఎలా చదవాలో నేర్పించలేదు ఆయన. భక్సంగ ఫెలోషిప్లో మంచి అలవాటు ఏంటంటే బైబిల్ ఎలా చదవాలి, బోధ ఎలా చేయాలి, ఎలాగ నువ్వు ఉండాలి అనే విషయం ఏమి ఉండదు అక్కడ. ఎలాగ నువ్వు ప్రసంగం చేయాలి, ఎలాగ నువ్వు ఎక్స్పెండింగ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ కావాలనేది ఉండదు అక్కడ. నీకు జీవితాంతం నీకు పరిచర్య, లిటిల్ గడగడం, వాడు పాత్రలు తోవడం, చాపలేయడం. అర్థమైందా? ఇవే వాడి జీవితాంతం. వాడు బాగా హయ్యెస్ట్గా ఉంటే వాడు లిటిల్ గడగాలి అంతే. మా జీవితంలో సగభాగం మేము పరిచర్యలో ఉన్నప్పుడు లిటిల్ గడిగాము. మా సేవకుడు నిద్రపోయేదాకా కాళ్ళు నొక్కుతూ కూర్చునేవాడిని, మోకాల మీద నిలబడుకొని నొక్కితే ఆయన కోపం. ఎందుకంటే బరువంతా ఆయన మీద పడుతుంది కాబట్టి ఆయన కోప్పడేవాడు. అర్ధగంట సేపు లేట్ వస్తే దేవకుమారి గారు, గెట్ అవుట్, హూ ఆర్ యూ, డోంట్ గివ్ ద వేస్ట్ టైమ్ టు లోడ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నీ అవసరం లేని సమయం నాకు అక్కర్లేదు, వెళ్ళిపో, దేవుడు ఇంకొకటి చూసుకుంటాడు అనేవాడు. నాతో పాటు ఒకడు ఉండేవాడు, రాజకుమార్ అండి, మాకు యోహాన్ లాగుండేవాడు మంచి. వాళ్ళు వెంటనే ఏమన్నాడంటే, ఇన్ని తిట్లు ఎందుకు తింటావు ఈ పాస్టర్ గారి దగ్గర, వెళ్ళిపోదాం పద, మనం ఈ బెతెస్దా ప్రార్థన మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోదాం పద. వెనకాల ఆర్సీఎం ప్రార్థన, అప్పట్లో ఆర్సీఎం ప్రార్థన మందిరం, ఆర్సీఎంకి వెళ్ళిపోదాం పద. ఆర్సీఎంలో మంచి ఏసీ ఫ్యాన్లు ఉన్నాయి, తర్వాత మంచిగా డెస్క్లు ఉన్నాయి, అన్నీ బాగుంటాయి, అడెళ్ళి కూర్చుందాం పద అన్నాడు. నేను రాను రాజకుమార్, నువ్వు వెళ్ళు అన్నా.
వాడు నిజంగానే సంఖలో బైబిల్ పెట్టుకొని నీ దగ్గర ఎవరు తిడతారయ్యా? పాస్టర్ అంటే దీవించాలి, ప్రార్థన చేయాలి, ఇంత భయంకరంగా తిడతాడంటయ్యా? సిగ్గు లేకుండా ఇక్కడొచ్చి మేము పరిచయం చేయడం ఏంది అని చెప్పి బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు నమ్మండి, వాడు వచ్చిందే 9:30కి. 9:30కి వచ్చినాడు, 10 గంటలకు తిట్టాడు, ఈయన వెళ్ళిపోయాడు. నేను 10:30 దాకా మందిరం గుమ్మం దగ్గర నిలబడినా. అది కూడా మందిరం కాదు అయ్యగారు, ఒక బాడిగిల్లు, ఒక రెంట్ హోమ్లో మందిరం ఉంటే ఆ రెంట్ హోమ్ బయట నిలబడున్నా. 10:30 తర్వాత ఆయన గడగడగడ వణుకుతూ డబ్బాలో నీళ్లు తీసుకొని వచ్చాడు, షేవింగ్ చేసుకుందామని బయటకు రాగానే అక్కడ నిల్చో ఉన్నాను. ఏమి ఇక్కడ నిల్చో ఉన్నావు అని అన్నాడు. మౌనంగా ఉన్నా. సిగ్గులేని ముఖం పెట్టుకున్నావు కానీ లోపలికి వెళ్ళో అన్నాడు. ఇక నా ఆనందానికి అవదలేవు. పరిగెత్తుకుంటూ అమ్మో నా సేవకుడు లోపలికి పిలిచాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మందిరం అంతా చిమ్మేసి, బాడుగిల్లు మందిరం అంతా చిమ్మేసి, చాపలేసి, బాత్రూమ్ అంతా గడిగి లిటిల్ ఫినాయిల్ జల్లేసి, పరిశుద్ధులు వాడతారు, దేవుని బిడ్డలు వాడతారు. అక్కడి నుంచి వచ్చి ఆ పాత్రలన్నీ శుద్ధం చేసి ఒక 2 కేజీలు బియ్యం కడిగి పెట్టేసి అవన్నీ చేసి వంట రెడీ చేసి పెట్టి కూర్చున్నాం. సిస్టర్స్ మళ్ళీ వస్తారు. అట్ట చేసాం బిడ్డ పరిచర్య. మందిరం అంతా అయిపోయింది, పాత్రలన్నీ తోమేసాం, చేపలన్నీ ఎత్తేసాం. వెళ్ళేటప్పుడు మణిబాబు ఇట్రా అడ్డాడు. అమ్మో ఏం పెడుతున్నాడు, ఏం అడుగుతాడు, ఏమని భయపడిపోయింది. నేను వెళ్తే పాస్టర్ గారు చెప్పండి అన్నాడు. ఆయన ఎట్టుంటాడంటే సన్నగా పీలగా ఉంటాడు. ఏం పాస్టర్ గారు చెప్పండి అని. ఏం లేదు, మోకరించో అన్నాడు. మోకరించాను. నా తల మీద చేయబెట్టి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడిని అనేకులకు ఒక దీవెనగా మార్చు. నిజంగా నీ వినయము, నువ్వు కోపపడిన వారి దగ్గర ప్రార్థన సంపాదించుకోగలుగుతున్నావా? నీ వినయ మనసు నిన్ను తిట్టిన వాళ్ళ దగ్గర, లేదా నీ మీద కోప్పడిన వాళ్ళ దగ్గర, అరే ఇతని దగ్గర మనం దీవెన పొందేంత వరకు మనం ఇక్కడ ఉందాము, ఇతడు దైవాత్మ చేత నింపబడిన మనుషుడు, ఈమె దైవాత్మ చేత నింపబడిన మనుషురాలు కనుక ఈమె దగ్గర నేను వినయం కలిగి ఉండడం అన్న విషయం ఎంతమందికి అర్థమయ్యింది? నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళేవాడు వినయము కలిగి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని యేసయ్య కోసం జీవిస్తాడు. ఈ రోజుల్లో వినయం లేదు, భయం లేదు. శతాధిపతికి మిక్కిలి భయపడ్డాడు యేసు ప్రభువును చూడంగానే. శతాధిపతి సాంచిరియన్ అప్పటికే 100 మంది సైనికులు చుట్టూ నిలబడినారు. అతను ముందు గుర్రం వేసుకొని నిలబడి ఉన్నాడు. అప్పటికే గుర్రం దిగే చూస్తూ ఉన్నాడు యేసు ప్రభువుని. ఏ రోమా ప్రభుత్వం వాడు కూడా, ఏ సైనికుడు కూడా ఎవరి ముందు మోకరించరు. అసలు యూదుల ముందు అసలు మోకరించరు రోమియులు. ఏ యూదుల ముందు మోకరించినటువంటి ఈ శతాధిపతి సాంచిరియను ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు ముందు అట్లాగా మోకరించి, నువ్వు దేవుని కుమారుడు అని నేను గ్రహించుచున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను దేవుని కుమారుడు అని నేను గ్రహించుచున్నాను. మిక్కిలి భయపడి ఏం చూపించాడంటే వినయాన్ని చూపించాడు. సేవకులకి, సువార్థికులకు, ఇప్పుడు వస్తున్న సేవకులకి ఏం కావాలంటే వినయం కావాలి బిడ్డ. నీకంటే వయసులో పెద్దవాళ్ళు, నీకంటే వయసులో అనుభవపూర్వకమైన దైవజనులు, నీకంటే కాస్త తలనొరుపు ఉన్న దైవజనులే కాస్త గుర్తించరా అయ్యా. వాళ్ళ దీవెన నీ మీదకు వస్తుందిరా. వాళ్ళ చల్లనైన దీవెన నీ మీదకి దిగి రావాలంటే వాళ్ళ దగ్గర నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద ఎవడైతే దీన మనసులో ఉంటాడో దేవుడు వారిని తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. ద రైట్ టైమ్ ఇట్ విల్ కమ్స్ టు ఇన్ యువర్ ద లైఫ్. ద గాడ్ షల్ బ్లెస్ ఇన్ అబండెంట్లీ అండర్ ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్. దేవుని చేతిలో ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారిని దేవుడు లేపడానికి ఇష్టపడతారు. వినయం కరువు అయిపోయింది, జాగ్రత్త, నష్టపోతావు ఆత్మీయంగా. వయసులో ఉన్న పెద్దవారిని బట్టి నువ్వు గౌరవించలేదో నష్టపోతావు. నీకంటే చిన్నవారితో కూడా నువ్వు చిన్న మనసు కలిగి మాట్లాడకపోతే నష్టపోతావు. నీకంటే ఇంకా చిన్నవాడు నిన్ను చూసి గేలి చేసేవాడి దగ్గర కూడా కూర్చొని నువ్వు క్రీస్తు ప్రేమను కనపరచకపోతే, క్రీస్తు ప్రేమ నీలోకి రాకపోతే, నువ్వు జీవ మాటలు ప్రజలకు అందించేటప్పుడు జీవజలాలు నీలో నుంచి బయటకు రావు. నీలో నుంచి జీవజలాలు బయటకు రావాలంటే మొదట నువ్వు చిన్న పిల్లల వాళ్ళలాగా మారిపోవాలి. హౌ ఇట్స్ పాసిబుల్? సాధ్యమేనా ఇది? సాధ్యమేనా ఈ భక్తికి? సాధ్యమేనా ఈ హృదయానికి? కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను ప్రార్థనాపూర్వకంగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ ఉన్నా. నరనాద్రిలో ఉన్నాను నేను. నాకు ఈ యొక్క తమ్ముడు నాకు కనపడ్డాడు, రాజకుమార్. నేను వెస్ట్ గోదావరి మీటింగ్స్కి వెళ్తుంటే ఆ మీటింగ్లో ఒకరోజు నాకు కనపడి మణిబాబు నీ పోస్టర్లంతా నేను చూశాను నేను అన్నాడు. నిజమే అన్న. ఏంది
నువ్వు ఇట్ట తయారయ్యావు అన్నాడు. ఏం తయారయ్యాను అని అన్నా. ఏం లేదు, నువ్వు అప్పుడు మందిరంలో ఉన్నావు కదా, నువ్వు నేను ఇద్దరం పరిచయం చేశాం కదా అని అన్నాడు. అవును రాజకుమార్, ఇద్దరం పరిచయం చేశాం, సాయంత్రం కూటానికి రా అని అన్నా. అనే బ్యాంకులో నేను అటెండర్గా పనిచేస్తున్నాను, పలాని కరూరు వైశ్య బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాను అని అన్నాడు. మంచిది, సాయంత్రం నీ పిల్లల్ని నీ సతీమని తీసుకొని రా. సాయంత్రం ఇలాగని క్రూసైడ్ మీటింగ్ తీసుకొచ్చాడు. తీసుకురాగానే వాడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, మణిబాబు నా పిల్లల మీద నా మీద చేయబెట్టి ప్రార్థించే అన్నాడు. అమ్మో, నువ్వు నా స్నేహితుడు రా, నీవి చేయబెట్టి ప్రార్థన చేయకూడదు, మనిద్దరం కలిసి పరిచర్య చేశావంటే, ఆ పరిచర్యలో నేను నమ్మకంగా లేనందువల్ల, ఆ పరిచర్యలో వినయము చూపించినందువల్ల, ఆ పరిచర్యలో భయము భక్తిని కనపరచినందువల్ల నేను అటెండర్ అయ్యా. ఈరోజు నువ్వు దేవుని సేవకుడయ్యావు, దేవుని సేవకుడయ్యావు, దేవుని సేవకుడయ్యావు. ఒక 100 రూపాయలు తీసి కానుక ఇవ్వబోయాడు. నేను అన్నాను, వద్దు కానుక, నేను నిన్ను దీవించేవానిగా దేవుడు నన్ను పెట్టాడు, నీ పిల్లల్ని దీవించేవానిగా నన్ను పెట్టాడు. బిడా, ఈరోజు ఈ విశ్వాసం అనే విత్తనాన్ని నీ హృదయంలో పాతుకుపోనిమ్ము. ఒక మహావృక్షముగా నువ్వు ఎదిగే రోజు ఒకటి వస్తుంది. నీలో వినయము భయము భక్తి కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ప్రీతికరమైన సేవ చేస్తావు. ఆ ప్రీతికరమైన సేవ చేసిన వాళ్ళే దహించు అగ్ని అనే దేవునికి సమీపంగా నిలబడి నడవగలరు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు దహించు అగ్ని కలిగిన దేవుని సేవకునికి నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలంటే మొదటి నీలో వినయము భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అక్కడ ఏమని రాయబడింది? హెబ్రీయుల వచన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో మధ్య భాగంలో మీరు ఆపారు. అంటే మీరు ఎక్కడ ఆపారు? సరిగ్గా బైబిల్ గ్రంథంలో కుడి వైపున ఎడం వైపున పేజీలో చివరి భాగంలో, అంటే ఎడం వైపున కుడి వైపున పేజీలో చివరి భాగంలో ఆపారు. ఇప్పుడు చదవండి పై పేజీకి. ఇందువలన నిశ్చలమైన రాజ్యమును మనం పొంది దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయినాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి గట్టిగా చెప్దామా? మన దేవుడు ఎవరై ఉన్నారంట? మన దేవుడు ఎవరై ఉన్నారంట? మనలోంచి ఏం కావాలంట? ప్రీతికరమైన సేవ. సేవ చేస్తే కాదు, ఆగే భయం వేసి గడగడగడ వణుకుతుంటా అప్పుడప్పుడు నేను ఏకాంతంగా కూర్చుంటప్పుడు. ఏం చేస్తాను, ఆ కనబడుతున్న సేవకునితో సరిగ్గా మాట్లాడలేకపోయానే, అమ్మో నేను సరిగా లేచి నేను ప్రజలాడు చెప్పలేకపోయానేమో, ఒకవేళ ఆయనతో నేను సహృదయంగా ప్రవర్తించలేకపోయానేమో. ప్రభువా, నా బుద్ధిహీనతను మన్నించు. నాతో ఉన్నటువంటి నా సహోదరి పట్ల నేను ఏదన్నా కొంచెం ఓవర్ ఎక్సెస్గా మాట్లాడానేమో, దయతో మన్నించు. బిడ్డ, ఈ భయము దిద్దుబాటు నీలో లేకపోతే క్రీస్తు ఆత్మ నీలో జల ప్రవాహం వల్లే పనిచేయదు. మరలా చెప్తున్నా నేను ఇక్కడ, ఆ ప్రీతికరమైన సేవ చేయడానికి మునుపు నీకులో ఏం కావాలంటే మొదట మిక్కిలి భయం కావాలి. శతాధిపతికి యేసు ప్రభు అర్థమైనట్టుగా ఎవరికి అర్థం కాలేదు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. శతాధిపతికి ఏమని అర్థమయ్యాడు? ఏమని అర్థమయ్యాడు అయ్యారు? 54 వచ్చిన 27, 54. నేను అక్కడే ఆగా, మీరు ఎక్కడెక్కడో తిరుక్కున్నారు, అక్కడ ఆగా. ఈయన నిజమైన దేవుని కుమారుడని నేను గ్రహించానన్నాడు. ఒక శాంచురీని యేసు ప్రభు మీదకు నీవు దేవుని కుమారుడని శతాధిపతికి అర్థమైంది. మూడోదిగా చూద్దాం దయచేసి, మూడోదిగా చూద్దాం. భోజనం అయింది లేదు కనుక్కోండి, కొంతమంది కళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. నేను వాళ్ళని గెస్సేస్తుంటా, వాసన రాకపోయినా మంచోళ్ళు కదన్న ఇల్లు. ఒకసారి అందరూ కలిసి ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. నతానియేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నువ్వు చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూతువని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది నతానియేలు ఉన్నాడు. నతానియేలు ఎవ్వరూ చెప్పలేని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నతానియేలు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నతానియేలు
కూర్చుండక మునిపే నతానయేలు గురించి యేసు ప్రభు వారికి తెలుసు. ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు చెప్పదా? చదవండి నాతో పాటు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనం చదవండి. నువ్వు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక. మళ్ళా కంటిన్యూ చేయండి సార్ పైన నుంచి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారిని వశము చేసుకొనలేదు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు సేవకుని ఆంతర్యం ఎరిగినవాడు, సువార్తికుని ఆంతర్యం ఎరిగినవాడు, సంఘములో ఉన్న ఆంతర్యం ఎరిగినవాడు, ప్రతి మనుషుని ఆంతర్యమును యేసుక్రీస్తు ప్రభు ఎరిగినవాడు. He knows the inner heart, what you did and against to the Lord. ఏది నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేశామో అవి దేవునికి ముందుగానే తెలుసు. ఆంతర్యమును ఎరిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే ఆంతర్యం ఎరిగిన వాడు. ఆయన మనుషుని హృదయమును ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి ఎవరి గురించి చెప్పనక్కరలేదు. స్తోత్రం కలుగును గాక. అన్నయ్య గురించి, నా గురించి, నీ గురించి, ఏ గురించి ఎవ్వరు కూడా యేసయ్యకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరము లేదు. యేసు ప్రభువుకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర మన డైరీ ఉందంటారా లేదంటారా? ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆయన సముఖమందు ఒక గ్రంథము వ్రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గ్రంథం ఎక్కడుంది? మన గ్రంథం అంతా ఎక్కడుంది? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆలోచిస్తే మనం ఏమేమి మాట్లాడినది రికార్డెడ్ అయి ఉన్నాయో లేవంటారా? అన్నం తిట్టింది, అన్నను పొగిడింది, అర్థమైందా? అన్న గురించి వెనకలు చేరి మాట్లాడింది. అది నాకు 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 దేవుడు ఇచ్చిన మంచి అభిషేకం ఏంటంటే వెనకలు ఎవరి గురించి మాట్లాడడం నాకు దేవుడు నేర్పించలే. నాకు వద్దన్నాడు. నీకెందుకురా ఇవన్నీ, నీకెందుకురా మణిబాబు, నీకెందుకు? ఎప్పుడు కొన్ని సంవత్సరాల కింద చెప్పాడు నాకు దేవుడు. ఒక మంచి ఎర్రాటి ఎండలో ఒక 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఎర్రటి ఎండలో కాళ్ళు చేతులు కట్టేసి ఒక మంచి అద్భుతమైన బెత్తం తీసుకొని చావుగొట్టాడు. నీకెందుకురా? నీ ఇంటికి తాళం ఉంది, నీ నోటికి కూడా తాళం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే నోటికి తాళం వేస్తారో వాళ్ళు ఎవ్వరి గురించి మాట్లాడరు. అది మన అభిషేకానికి ఆటంకం బిడ్డ. ఇది నేను అనుభవంతో చెప్తున్నా. మన అభిషేకానికి ఎక్కడ ఆటంకం అంటే మనము లేని సహోదరుని గురించి ఎప్పుడైతే సహోదరు గురించి మాట్లాడతామో అప్పుడే నీ చాప్టర్ అక్కడ స్టార్ట్ అయింది. నీ పేజీ ఎక్కడ చెరగడం ప్రారంభించిందంటే వెన్ యూ స్పీక్ అన్ అగైనెస్ట్ యువర్ బ్రదర్ బట్ గాడ్ హ్యాస్ పనిష్డ్ బట్ ఎవ్రీథింగ్ యూ రోట్ ఆన్ దిస్ ద బుక్ ఆఫ్ డైరీ. దేవుడు ప్రతిదీ జీవగ్రంథంలో రాసేసి నీ గురించి పెట్టాడు. ఇప్పుడు నతానేలు అక్కడ కూర్చుంటే దేవునికి ముందుగా తెలిసిందా తెల్లలేదో చెప్పండి? తెలుసు. నతానేలు అన్నాడు, నువ్వు అంజూరు చెట్టు కూర్చొని ఉన్నప్పుడు చెప్పినందుకు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అక్కడ కూర్చోకున్నప్పుడే నాకు తెలుసు. నతానేలు అన్నాడు. ఏమన్నాడు ఒకసారి నతానేలు చదవండి. నతానేలు ఏమన్నాడు? 1:49. నతానేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చాడంటే నువ్వు దేవుని కుమారుడవని నేను తెలుసుకున్నాను అన్నాడు. మరి యోహాను రాసిన 1:34 వచ్చిన ఏముంది? చదవండి ఒకసారి గట్టిగా. 34 కూడా. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. మిమ్మల్ని అడుగుతా, నేను మర్చిపోయి అనుకుంటున్నానేమో. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుని పేతురు సాక్ష్యం ఇచ్చాడు.
శతాధిపతి ఏమో దేవుని కుమారుడు, ఇతను నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు. నతానయేలు ఏమో నువ్వు నిజముగా దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి దేవుని కుమారుడవని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. పైపెచ్చు ఇశ్రాయేలుకు రాజు కూడా నువ్వే అన్నాడు. అందుకే జకర్యా గ్రంథం బాగా చదువుంటాడేమో నతానయేలు. హల్లెలూయా. నతానయేలు బాగా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం దగ్గర పదే చదివాడు కాబట్టి జకర్యా గ్రంథం ఏమ్మా జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ యొక్క సియోను రాజు ఆ యొక్క యెరూషలేముకు వచ్చే సంఘటన అంతా ఇతని మనసులో ఉండి ఇశ్రాయేలుకు రాజు నువ్వే అన్నాడు. హల్లెలూయా. మూడో విషయం చెప్తా. ఇప్పుడు ఎన్ని చెప్పా? పేతురు, శతాధిపతి, నతానయేలు. నాలుగోది నోట్ చేసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు శిక్షను అమలు చేసే వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో తండ్రి వలన అతని దేవుడు టచ్ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడంటే శిక్ష విధించబడే స్థలంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గబ్బతా అనేటువంటి స్థలంలో ఉన్నాడు. గబ్బతా అంటే రాళ్ళు పరచబడిన స్థలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ముందు నేరారోపణ చేసే మనుషులను ఇక్కడ కూలికి పెట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని అక్కడ ఎక్కువగా పోగు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి అని కేకలేసే మనుషులను ఎక్కువగా పోగు చేసుకున్నారు. ఆ సభ పేరు సన్నిహరీది సభ. ఆ సన్నిహరీది సభలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నేరస్తుడుగా నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ నేరం మోపడ్డానికి కూలికి పిలువబడి ఆయన చుట్టూ చేరి అరుస్తున్నారు. ఈ అల్లరిమూక మధ్యలో ప్రధాన యాజకుడు ఒక్క మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడంటే చదవండి ఆ మాట ఇప్పుడు. అయితే నీవు పరమాత్ముని కుమారుడువైన క్రీస్తువు నీవేనా అని అన్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. నీవే అని అనుంటే ప్రధాన యాజకుడికి ఆ రోజే కళ్ళు తెరవబడి ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు బైబిల్ చూడడంలే, మీరు ఎక్కడ మీ బైబిల్లో చూడండి క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. మీ బైబిల్లో ఏముంది? అక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ప్రధాన యాజకుడు గాన నువ్వు పరమాత్మ కుమారుడైన క్రీస్తువు నీవే అని నేను ఎరుగుదును అని గాన ఒక్క మాట గాన ప్రధాన యాజకుడు గాని అనేసుంటే ఆ దేవాలయపు తెర చినిగేది కాదు. నోట్ చేసుకోవాలి. 2, ప్రధాన యాజకుడు నీవు క్రీస్తువు అన్న విషయం కాస్త లేఖనాలు చదివి ధర్మశాస్త్రం బోధించబడి యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదివిన ఇతను, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివిన ఇతను, యెషయా గ్రంథం 66వ అధ్యాయం చదివిన ఇతను ఇన్ని రకాలుగా యేసు ప్రభు గురించి తెలుసుకొని యూదా బెత్లెహేము ఎంతమైన అల్పమైన దానకు నీలో నుంచి ఎలబోచుడు ఒకడు రాబోతున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని అన్ని విషయాలు తెలుసుకున్న ఇతను ఒక్కసారిగా నీవు పరమాత్మ కుమారుడైన క్రీస్తువని నాకు తెలుసయ్యా అని అనుంటే వాళ్ళందరూ ఆ రోజు క్షమించబడి ఉంటారు. కొట్టు చప్పట్లు గట్టి. ఎందుకు క్షమించబడ్డారంటే టైటస్ అనే రాజు 77వ సంవత్సరంలో క్రీస్తు శకం 77 సంవత్సరంలో వచ్చిండేవాడు కాదు. యెరూషలేములో ప్రజలను చంపేవాడు కాదు. చొప్పులు వార్లు కాల్చుకొని తినేటట్టుగా చేసేవాడు కాదు. అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఈకాబోద్ అని కేకలేసే స్థితికి ఇశ్రాయేలు యూదులు వచ్చేవాళ్ళు కాదు. ఈ స్థితి అంతటి కారణం ఏంటంటే ప్రధాన యాజకుడికి యేసుక్రీస్తు ప్రభు పరమాత్మ కుమారుడైన క్రీస్తు అని తెలుసుకోకపోవడం. నతానేలుకి అర్థమయ్యాడు, పేతురుకి అర్థమయ్యాడు, శతాధిపతికి అర్థమయ్యాడు. ఇంట్లో ధర్మశాస్త్రం పట్టుకొని ఉన్న ప్రధాన యాజకుడికి ఏసు అర్థం కాలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వ్యక్తికి ఏ ధర్మశాస్త్రం గురించి అయితే ప్రధాన యాజకుడు ప్రజలకు బోధించాలో, ఏ వ్యక్తి అయితే ప్రజలకు అనగా దేవుని గురించి బోధించబడుతున్న వ్యక్తికి క్రీస్తు అర్థం కాలేదు. బిడ్డ, ఈరోజు నిజంగా క్రీస్తు నీకు అర్థమయ్యాడా? నిజంగా యేసుక్రీస్తు నీకు అర్థమయ్యాడా? ప్రధాన యాజకుడు చెప్పిన మాట ఒకటే, నాకు యేసు ప్రభువు అర్థం కాలేదు. ఒకవేళ నీవే నా క్రీస్తువి.
అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, అవును నేనే అన్నాడు. మీరు మా యోహాన్ చెప్తుంటాడు ఇప్పుడు, ఎందుకంటే నేను వాడేది ఇంకా ఆపేసా, ఇక నేను వాడేది ఆపేసా. ఆయన దగ్గర ఉన్న డేక్ బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనిందంటే యామ్ ఏ అన్నాడు. ద యావే ఆమ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. నేనేనంటే సృష్టి యావత్తును నిర్మించిన వాడును, నేను సర్వజ్ఞులను సర్వాంతర్యామిని, నేనే, నీవన్నట్టు నేనే అనే పదం ఎప్పుడైతే వాడాడో 3 రకాలైనటువంటి ప్రకంపనలు జరిగాయట. మీ మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, యెషయా గ్రంథంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే అని అన్నాడే, ఆ నేనే అనే దేవుని ఓంకారపు శక్తి అక్కడ విడుదలైంది. రెండోది హోరేబు పర్వతం మీద 3వ అధ్యాయంలో సరిగ్గా నేను ఉన్నవాడును అనువాడును నేనే అని అన్నాడే, ఆ యొక్క ఉన్నవాడు అనువాడులో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ యొక్క సన్నిహిత సభలో విడుదలైంది. 3 యోహాను సువార్త 14వ అధ్యాయం 6-7 వచనాల్లో నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్నాడే, నేనే అనేటువంటి మాటలో ఉన్న ఔన్నత్యం అంతా అక్కడ విడుదలవగానే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఒక్క అడుగు వెనక్కి తగ్గారట. ఎప్పుడైతే నేనే అన్నాడో అందరూ వెనక్కి తగ్గారు. ఉన్నట్టుగా ప్రధాన యాజకుడు కూడా దబమని కింద పడ్డాడట. సీరియస్ చెప్పేది. ప్రధాన యాజకుడు గడగడగడ ఉనికిపోయాడట. ప్రధాన యాజకుడికి అర్థం కాలేదు, పరమాత్మ కుమారుడైన క్రీస్తు అని అంటున్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తువు నీవేనా, నీవని నాకు తెలుసు అని ఒక్క మాట అనుంటే, ఈ మాట మీ ప్రశ్న ఈ హృదయంలోకి వెళ్ళాలి. అంటే ధర్మశాస్త్రం చదువుతున్నటువంటి ప్రధాన యాజకుడికి అర్థం కాలేదు, ధర్మశాస్త్రమే లేనటువంటి పేతురుకి అర్థమైంది. స్తోత్రం కలుగునుగాక. నీకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు క్రైస్తవులకు ఎవరికి యేసుప్రభు అర్థం కాలేదు. విగ్రహారాధికుల నుంచి బయటకు వచ్చిన నీకు నాకు క్రీస్తు అర్థమయ్యాడు బిడ్డ. వారెవరికి అర్థం కానంతగా ఈ ఉదయకాల సమయంలో నీకే క్రీస్తు ప్రత్యేకంగా అర్థమయ్యాడు కనుకునే ఈ దినాన యేసు నిన్ను తన కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. తన సొత్తుగా, తన స్వకీయ జనంగా, తన సాంపత్యంగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. నీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. చదవండి నాతో పాటు ఒకసారి నాతో పాటు చదవండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. 9:7 మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములోంచి పుట్టిందంటే తండ్రి ఆ సమయంలో రూపాంతరపు కొండ దగ్గర చూస్తున్నాడు. ఇప్పుడు రూపాంతరపు కొండ దగ్గర ఎవరున్నారు? అక్కడ శిష్యులందరూ ఉన్నారు. ఆ శిష్యుల్లోంచి ప్రత్యేకించబడిన శిష్యులు 3 ఉన్నారు. వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను. ఈరోజు నువ్వు నేను అందరం దేవునికి శిష్యురాలమే. కానీ యేసుప్రభుకి ఇష్టమైన శిష్యులు కొంతమంది ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళా చెప్తున్నా. సరే, నీతో పాటు నువ్వు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. పొలోమనందరం తీసుకెళ్తావా? నీతో పాటు నమ్మకస్తులు 2 తీసుకెళ్తావా? చెప్పండి సార్. ఏం ఊరందరూ తీసుకెళ్ళు, బాగుంటుందిగా. యేసు ప్రభు అందరికి అర్థం కాడు బిడ్డ, ఆయనకి ఇష్టమైన శిష్యులకే అర్థం అవుతాడు. ఈరోజు నువ్వు ఆయనకి ఇష్టమైన శిష్యుడు ఉన్నావో లేదో ఆలోచించాలి. ఆయనకి ఇష్టమైన సేవకుడుగా ఉన్నాడో లేదో ఆలోచించాలి. ఆయన చేత పంపబడిన సేవకుడికే ఆయన అర్థమవుతాడు. ఆయన చేత నడిపించబడుతున్న సేవకుడికే ఆయన అర్థమవుతాడు. ఆయన చేత విమోచించబడిన సేవకుడికే అర్థమవుతాడు. ఆయన చేత ఆత్మచేత నింపబడి అనుక్షణం ఆయన చేత రోధించబడుతూ నడిపించబడుతున్న సేవకుడికే క్రీస్తు అర్థమవుతాడు. ఆయనకి ఇష్టమైన శిష్యుడుగా నువ్వు ఉన్నావో లేదో ఈరోజు ఆలోచించాలి. 12 మంది పోగైతే 12 మందిలో ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళాడు పట్టిద్దామని. మిగిలినటువంటి 10 మంది అక్కడ ఉన్నారు. ఆ 10 మందిలో దేవుడు దాదాపు ఎంతమందిని బయటికి తీసుకొచ్చాడు? 3 తీసుకొచ్చాడు. మిగిలిన వాళ్ళు ఎంతమంది మిగిలారు అక్కడ? చెప్పరు. అదే డబ్బులు గుంజడితే చెప్తారు. నీ దగ్గర 50,000 ఉందమ్మా, అంజలమ్మ నీ దగ్గర 50,000 ఉంది, నేను నిర్మలమ్మకు ఒక 25,000 ఇచ్చా. ఎంత నవ్వో అర్థమైందా? సెల్ ఫోన్ కొనుక్కో, అది కూడా ఐఫోన్ కొనుక్కోమని చెప్పా. కొంతమందికి ఏంటంటే ఇంత పెద్ద కెమెరాలు అక్కడ షూట్ చేస్తుంటే ఆయన పాడుతున్నాడు పైన. ఎవరైనా ఆమె గుండె ఆమె ఇటు చేరి ఇటు చూస్తుంది, ఇటు పాట తీస్తుంది. నేను అనుకున్నా, ఏసయ్యా ఇంత పెద్ద కెమెరా ఏడుంది,
ఇంతమంది ప్రజలు ఇక్కడ గమనిస్తున్నారు. ఇంతమంది మధ్యలో ఉంటే ఇక ఆ మనసంతా ఎవరి మీద ఉందంటే ఆయన మీదనే ఉంది. ఇక ఆయన చూసుకోవడం మురిసిపోవడం, చూసుకోవడం మురిసిపోవడం. ఆ పిచ్చానికి తెల్లా వెనక నేను కూర్చోరన్నానని. వెనక నేను కూర్చోరన్నా. అప్పటిదాకా వాక్యం చెప్పి వెనక కూర్చొని ఇటు చూస్తున్నా. బాగుంది, బాగుంది, బాగుంది. ఇక ఏం జరుగుతుందో తెలియదు కానీ అందరూ కానుకలు పట్టేసిన మా అన్న రెండో చరణం కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా బలం పొంది కానీ సిద్ధమే అన్నట్టుంది. అంటే తన అర్థం ఏంటంటే ఆ ప్రేమింపబడిన వాడు అక్కడ నిలబడితేనే ప్రేమించిన భార్య అంతగా ఇష్టపడి ఆరాధించింది. నీ కొరకు రక్తం కార్చిన క్రీస్తు నీ కొరకు ఇంత త్యాగం చేస్తే ఎప్పుడైనా ఆయన నువ్వు గౌరవించడానికి ఇష్టపడ్డావా? ఎప్పుడైనా ఆ ప్రేమను సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఆకలింప చేసుకోవడానికి ఎప్పుడైనా నువ్వు ప్రయత్నించావా? నేను నా ప్రియుడిని చూసి నేను మురిసిపోవాలి, నా ప్రియుడిని నా హృదయంలో నింపుకోవాలి, నా ప్రియుడి యొక్క తలంపుల్లో నేను పూర్తిగా నింపబడాలని ఎప్పుడైనా ఆయన రూపురేఖలన్నీ నీలోకి రావడానికి ఎప్పుడైనా నీ హృదయాన్ని జీవితాన్ని కేటాయించావా? ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేను, వాళ్ళే ఒకరినొకరు అర్ధగంట సేపు పాట పాడేటప్పటికి ఈమె అర్ధగంట సేపు తీసిందే. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే, నీ కొరకు సమస్తాన్ని త్యాగంగా మారిస్తే, నీ కోసం ఆయన రిక్తునుగా మార్చబడితే, నీ కోసం సొగసు స్వరూపం లేకుండా వానికి మారిపోతే, నీ కొరకు తండ్రి చిత్తాన్ని యావత్తు చేయడానికి ఇష్టపడినటువంటి ఆయన ప్రేమను అర్థం చేసుకొని నువ్వు ఏం చేయగలుగుతున్నావు భూలోకంలో? నీకు ఎలా అర్థమయ్యాడు యేసుక్రీస్తు ప్రభు? నతాయనులకు అర్థమయ్యాడు, పేతురుకు అర్థమయ్యాడు, శతాధిపతికి అర్థమయ్యాడు, ప్రధాన యాజకుడికి మాత్రము ధర్మశాస్త్రం పట్టిన వాడికి అర్థం కాలేదు. మీకు ఆశ్చర్యం మాట చెప్పనా? ఇప్పుడు మేఘములో నుంచి రూపాంతరం కొండ మీద ఆ 12 మంది శిష్యుల్లో నుంచి దాదాపు 9 మందిని పక్కకు పెట్టి ముగ్గురిని ప్రత్యేకపరిచి ఆ ముగ్గురులో పేతురు, యాకోబు, యోహాను దగ్గర పెట్టుకొని రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తుంటే ఉన్నట్టుగుండి ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దంలో నుంచి తండ్రి స్వరం వినబడింది. ఏమంది? ఈయన నా ప్రియ కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ప్రియ కుమారుడని ఒకరికి అర్థమైంది, ఒక్కొనికేమో సజీవుడైన దేవుని కుమారుడని అర్థమైంది, ఇంకొకరికేమో నిజంగా దేవుని కుమారుడని అర్థమైంది, ఇంకొకరికేమో పరమాత్మను కుమారుడని అర్థమైంది. నీకు ఎలా అర్థమయ్యాడయ్యా యేసు ప్రభు? నీ ఎలా అర్థం చేసుకున్నావయ్యా యేసు ప్రభుని? నేను చాలా బాధతో చెప్తున్నాను, నీకు ఎలా యేసు ప్రభు అర్థమయ్యాడు? నీకు ఎలాగ యేసుక్రీస్తు ప్రభు నీ హృదయం లేక ఆకలింపు చేసుకోగలిగావు? నువ్వు క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క స్వారూప్యతని హృదయంలో పరిపూర్ణంగా చూడడానికి నీ జీవితకాలం అంతా హెచ్చించినా సరిపోదండి. అందుకే యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయంలో ఆయన చేయబడిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యాల గురించి రాయాలంటే భూప్రపంచంలో ఉన్న గ్రంథాలు ఏవి సరిపోవు. హల్లెలూయా. గ్రంథాలు ఏవి సరిపోవు. మరి ఏ గ్రంథాలు కూడా ఆయన మహత్కారాల గురించి రాయడాలంటే సరిపోవని దేవుని వాక్యం చెప్తుంటే ఇంతే చాలనుకుంటున్నావా క్రీస్తుడి నీ జీవితంలో? అనంత విశ్వములో వ్యాపించబడిన వాడు, సర్వములో ఇమిడి ఉన్న క్రీస్తు, సర్వాంతర్యామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీలో నాలో సంచరించున్నవాడు, మనందరికంటే ముందున్నవాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, నిష్కలంకుడు, నిర్దోషైన ఆత్మచేత మనల్ని కదిలించడానికి ఇష్టపడిన వాడు, నీ కొరకు నా కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి రిక్తునిగా దిగి వచ్చిన దేవుడు నీకు ఎలా అర్థమయ్యాడు బిడ్డ? ఈరోజు ఈ ప్రశ్నతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీకు ఎలా అర్థమయ్యాడు? నీ సేవకు ఇప్పటిదాకా యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు? నీ పరిచర్యలో ఇప్పటిదాకా యేసు ప్రభు నీకు ఎలా అర్థమయ్యాడు? వాళ్ళు ఒక్కొక్కరు ఊహాత్మకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు. డబ్బులు ₹1 డబ్బులు లేదు వాళ్ళ దగ్గర. పేదరి దగ్గర డబ్బులు ఉందా? పర్ణశాల కట్టేస్తానన్నాడే. నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల. ఏమంటే రూపాంతరపు కొండ సీనాయ కొండకు మధ్య భాగంలో ఉంటుంది. సీనాయ కొండ ఎత్తులకి ఈ మనుషుడు బండలు మోసుకొని పోయి, సిమెంట్ మోసుకొని పోయి, రాళ్ళు మోసుకొని పోయి అక్కడ పర్ణశాల కట్టడం సులభమేనా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి దయచేసి. అనగా సమూయేలు గ్రంథం, అనగా 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం సార్. కాదు సార్, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు,
యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనం ఎలా మాట్లాడకూడదట? ఎలా మాట్లాడకూడదు సేవకులు? అది ఇప్పుడు పేతురు నోట ఏముంది? నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కట్టేస్తానన్నాడు. ఇప్పుడు ఆయన ఆకలింపు చేసుకున్న వాళ్ళు, ఆయనతో నడిచేవాళ్ళు, ఆయన కోసం జీవించే వాళ్ళు నోట ఏముండకూడదట? ఎందుకు ఉండకూడదు? ఆయన జ్ఞానములను అంతర్యములను పరిశీలించేవాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, క్రియలను పరీక్షించేవాడు. దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. నువ్వు తప్ప వేరొక దేవుడు ఎవడు లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు. ఒక్కరు కూడా లేరు యేసయ్య లాంటి దేవుడు. ఇంత దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను మనం ఏం మాట్లాడతామంటే గర్వపు మాటలు మాట్లాడతాం. నేను చేస్తా, నేను చేస్తా, ఐ విల్ డూ, నేను చేయగలను. మరి చెయ్యి చూద్దాం. మరి చేయి చూద్దాం. ఇప్పటిదాకా నువ్వు చేసావుగా. ఇప్పటిదాకా మణిబాబు అని నేను చేశా, కానీ నేను ఓడిపోయా. నా జీవితం అంతా ఓటమును చూసా. ఎప్పుడైతే నా ఓటము కలిగిన జీవితాన్ని ఎప్పుడైతే నేను క్రీస్తు పాదాల దగ్గర తీసుకెళ్ళానో, అప్పుడు ఆ క్రీస్తు యొక్క పాదాల చెంత నేను మొదట తెలుసుకున్నది ఏంటంటే, నేను ఆయన మాట్లాడేంత వరకు వినడానికి ఇష్టపడడం నేర్చుకున్నా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, నేడు మీరు ఈయన మాట. మనం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాటనా, లేకుండా పోతే నీ యొక్క సొంత ఆలోచన మాటనా? నీ మనసుకు తోచిన మాటలా, లేకుంటే నీ ఊహాత్మకమైన సందేశమైన మాటలా? లేకుంటే నా మనసులో పుట్టిన తలంపులు కలిగిన వర్తమానమా, లేకుంటే దేవుని మనసులో ఉన్న వర్తమానం ప్రజలకు కావాలా? లేకుంటే నీ యొక్క మనసును ప్రేరేపించబడినటువంటి వాక్యము ప్రజల్లోకి తీసుకెళ్తావా? లేదంటే ప్రభు నేను ప్రేరేపించిన కొలితే ప్రభు నీతో మాట్లాడేదాకా ఎదురు చూసి ఆయన స్వరం కొరకు, ఆయన చిత్తం కొరకు ఎదురు చూసి రోధించి ఆయన మాట నీ స్వరము నీ జీవితంలోకి వచ్చేంత వరకు నీ స్వరాన్ని ఆపుకుంటావా? ఏది చేస్తున్నావో నీకు అర్థమైంది. ఇప్పుడు ఏది చేసి నీవు నేను నష్టపోతున్నావో మనకు అర్థమైంది. అందుకే ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనతో పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడి నీయక. హృదయాన్ని త్వరపడియద్దంట. హృదయాన్ని ఓవర్ ఎక్సైటింగ్ ఆఫ్ ద వర్డ్స్ అంటారు. అన్న జారిపోయిందన్న ఒక మాట ఏమనుకోవద్దున్నా అనకూడదు. నువ్వు జారనేసారని ఏం జారన్నావు? నువ్వు ఏం జారని? నోరు జారన్నావు. నోరు జారకుండా పోతే నువ్వు ఆముదం తాగద్దు. నోరు జారితే నువ్వు చిట్టాముదం తాగద్దు. చిన్నప్పుడు చిట్టాయిందం పోసేవాళ్ళు, అయ్యన్న పోసేవాళ్ళు. అవి కూడా చెప్పాలి మళ్ళీ. నేను చిన్నప్పుడు చిట్టాముదం పోసేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు పోయట్లేదులే. ఎల్కారం అయ్యన్న తెలుదమ్మా, తెలుసు కదమ్మా. అవును, చిన్నప్పుడు మీకు తెలుసులే, మీకు తెలుదులే. చిట్టాందం పోసేవాళ్ళు. చిట్టాందం ఎందుకు పోసేవాళ్ళు అంటే వాడు కడుపులో ఉన్నటువంటి నుళ్ళు పురుగులు